ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే దేవునితో మనస్సు విప్పి మాట్లాడాలి. ప్రార్థన అంటే దేవునితో మనస్సు విప్పి మాట్లాడుట. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను కన్న నీ తండ్రితో, నిన్ను నిర్మించిన నీ దేవునితో నీవు మనస్సు విప్పి మాట్లాడక ఎంతకాలమైంది? ఒకవేళ నీవు ఎంత పిలిచినా ఆయన పలకటం లేదంటే దానికి కారణం ఏమై ఉన్నది? మన జీవితాల్లో చాలా మంది చాలా రకాలుగా అంటారు, అయ్యా మేము ప్రార్థన అయితే చేస్తున్నాము కానీ మా జీవితంలో నెమ్మది లేదయ్యా, మా బ్రతుకులు మారడం లేదు ప్రభు, మారడం లేదయ్యా, మా కోసం మీరు కొద్దిగా ప్రార్థన చేస్తారయ్యా అని అడిగేవారు చాలా మంది ఉన్నారు. ఈ మనము చేసే ప్రార్థనకు జవాబు ఎందుకు రావడం లేదు? ఆ ప్రార్థనకు ఆటంకములు ఏమై ఉన్నాయి అని అంటే, ప్రార్థనకు ఆటంకమైనటువంటి విషయాలని ఒక 10 పాయింట్లు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాల ఆధారంగా ఒక 10 పాయింట్లను మనం ఈరోజు ధ్యానం చేసి, ఆ 10 పాయింట్లలో మన హృదయంలో ఏదైనా ఉన్నదేమో మనం పరిశీలన చేసుకుందాం. అందు నిమిత్తము దేవుడు మనకు జవాబు ఇవ్వడం లేదు. అంటే మొదటగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటది, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడగనందుకు మనకు ఏమీ దొరకదు అని. పెట్టారా? మొదటి ఈ యొక్క ప్రార్థనకు జవాబు రాకపోవటం గల ఆటంకములలో మొదటి పాయింట్ మనం ఆలోచన చేసినప్పుడు, అడుగుటకు బదులు మనకేమి కావాలో దాని నిమిత్తము పోరాడుతా ఉన్నాం. దేవుని సన్నిధిలో మనము అడగటం లేదంట, అయ్యా నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని మనం అడగకుండా దేవుణ్ణి మనము మన సొంత నిర్ణయాల ప్రకారం మనము వెళ్ళి మనము చేసే దాన్ని బట్టి, అంటే దేవుణ్ణి అడగటం లేదు అంటే దాని అర్థం ఏమై ఉన్నదంటే, మనము చేసే పని అది దేవుని చిత్తమైనదా లేదా? మనం ఇప్పుడు ఒక పనిని పూనుకుంటున్నాం, ఆ పనిని పూనుకోబోయే ముందు మనము ప్రార్థన చేసి ఇది నీ చిత్తంలో ఉందా లేదా అని మనము దేవుని అడగక మనం ఏం చేస్తున్నామంటే మన ముక్కుసూటిగా ఆ పని చేయడానికి మనము పూనుకుంటున్నాం. ఆ పని పూనుకున్న తర్వాత మనకు అడ్డంకులు, అవరోధాలు, ఆటంకములు ఎన్నో వస్తూ ఉన్నాయి. దీనికి గల కారణం ఏమై ఉన్నదంటే, దేవుణ్ణి ఆయన చిత్తం మనం చేసే పనిలో ఉందా లేదా అన్నది మనం ఆలోచించగా అది చేస్తున్నాము కాబట్టి మనము చేసే పని సజావుగా అవ్వడం లేదు, మనము చేసే ప్రార్థనకు జవాబు రావడం లేదు. మధ్యకాలములో యెహోషువ ఇశ్రాయేలు సైన్యం మొత్తాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మోషే తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి నాయకుడు కావాలి అని ప్రార్థించినప్పుడు నూను కుమారుడైన యెహోషువను దేవుడు ఏర్పరచుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. యెహోషువను ఏర్పరచుకున్న తర్వాత ఈ యొక్క యెహోషువకు దేవుడు ఏమని ప్రమాణం చేశాడంటే,
యెహోషువ, నీ ఎదుట ఎవరు కూడా నిలబడలేరు, ఏ నరుడు కూడా నీ ఎదుట నిలబడలేడు. నేను నిన్ను ఎన్నుకుంటున్నాను, నీకు నేను ముందుగా తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాను, నడిపిస్తాను. నీకు నేను తోడై నిన్ను ఆదరించి బలపరుస్తాను అని మాట్లాడిన తర్వాత ఈ యెహోషువను తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని మొదట ఏం చేశాడంటే, మొట్టమొదట ఏమైపోయినదంటే యోర్దాను నదిని దాటించాడు. యోర్దాను నది చాలా లోతైన నది. దాన్ని దాటించడానికి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఈ యెహోషువ పాటించాడు. యెహోషువ పాటించిన తరువాత ఇశ్రాయేలు జనాంగం అంతయు కూడా ఆ యొక్క యోర్దాను నదిని దాటడం జరిగింది. యోర్దాను నదిని ఎండిపోచేసిన దేవుడు యెహోషువను వాడుకొని దాని తర్వాత యోర్దాను నది దాటిన తర్వాత వీరికి ఆ యోర్దాను నది దాటి వచ్చిన ఇశ్రాయేలీయులను, కనానీయులు, అమోరీయులు వీళ్ళందరూ చూసి భయభ్రాంతులకు గురైపోయారు. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఆ యొక్క యోర్దాను నదిని సైతము ఎండిపోచేసి అందులో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాలంటే వీళ్ళు ఎంత శక్తివంతమైన వారో అని ఆ దేశంలో, ఆ యోర్దాను నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి దేశము వారందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు. దాని తర్వాత యెరికో పట్టణాన్ని వీరికి అడ్డుగా ఉన్నటువంటి వీరి యొక్క ప్రయాణ మార్గంలో అడ్డుగా ఉన్నటువంటి యెరికో పట్టణం ఉంటే, యెరికో పట్టణాన్ని దేవుడు, నీవు ఈ యెరికో పట్టణాన్ని నేను నీకు ముందుగా ఉండి ఒక దూతను పంపించి ఆ యెరికో పట్టణాన్ని మొత్తాన్ని నేను సర్వనాశనం చేస్తాను, నీకు విజయాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవచాలడు అని వాగ్దానం చేసిన దేవుడు యెరికో పట్టణాన్ని సైతము ఓడిపోచేశాడు. దాని తర్వాత వీరందరూ కూడా యెరికో పట్టణంలో ఏం చేశారంటే యెహోషువ ఒక శపథం చేశాడు. యెరికో పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత యెరికో పట్టణాన్ని శపించాడు. ఈ యొక్క పునాది, ఈ యొక్క పట్టణంలో ఎవరైతే పునాది వేస్తారో వాడి పెద్ద కుమారుడు చనిపోతాడు. ఒకవేళ పునాది వేసినా గానీ తలుపు ద్వార బంధాలు ఎవరైతే నిలబెడతారో వారి యొక్క చిన్న కుమారుడు చనిపోతాడు అని అంటే మొత్తానికి ఆ పట్టణాన్ని శపించాడు. శపించి వారు ముందుగా ప్రయాణమైపోతా ఉన్న సందర్భంలో హాయి ఒక చిన్న పురము, అంటే ఒక విలేజ్ లాగా, హాయి ఆ యొక్క విలేజ్ పేరు. ఆ హాయి యొక్క పురానికి వెళ్ళి వీరు వేగుల వారిని పంపిస్తారు. మన ఎదుట ఉన్న పురం ఏమై ఉన్నదో కనుక్కోండి, వారి పరిస్థితి ఏంటి అని వేగుల వారిని చెప్తే, అయ్యా 2000 లేదా 3000 మంది మనం వెళ్ళి, ఇంతమంది వెళ్ళాల్సిన అవసరం లేదు, 2000 లేదా 3000 మంది మనం వెళ్ళి ఆ యొక్క పురాన్ని ఓడిపోచేయవచ్చు, అంత బలమైన వారు ఎవరు అక్కడ మనకు కనపడడం లేదని మాట్లాడుకున్న తర్వాత, సరే మీరు వెళ్ళండి అని యెహోషువ పంపించిన తర్వాత ఆ 2000 మందిని 3000 మందిని చిన్న హాయి పట్టణమైనటువంటి ఆ హాయి పట్టణంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఇశ్రాయేలీయులను 2000 మందిని 3000 మందిని తరిమి కొట్టారండి. ప్రియమైన దేవునికి పెట్టారా, దేవుడు ఏర్పడుతున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు, దేవుని వాగ్దానం చేత మీరు నడుస్తున్నారు. అంత పెద్ద పట్టణమైనటువంటి యెరికో పట్టణాన్ని, యెరికో గోడలను, దుర్భేద్యమైనటువంటి యెరికో గోడలను సైతము పడగొట్టారు. అందులో ఉన్న వాటిని సర్వనాశనం చేశారు. అందులో ఉన్న బంగారాన్ని, మిగతామైన వాటిని కూడా దేవునికి తీసుకుని వచ్చారు. కానీ ఈ చిన్న హాయి పట్టణం ముందు ఇశ్రాయేలు నిలబడలేక పారిపోయారు. చాలా మంది హతమైపోయారు. కారణం ఏమై ఉన్నది? దేవుడు అన్నాడు, యోర్దాను నదిని నేను దాటింపజేస్తాను అన్నాడు. దాని తర్వాత యెరికో పట్టణాన్ని నీకు నేను అప్పగిస్తాను అన్నాడు. దాని తర్వాత హాయి పట్టణానికి వెళ్ళిపోయే ముందు దేవుడు ఏమీ కూడా మాట్లాడకుండా మౌనిగా అయిపోయాడు. ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలులో ఉన్నటువంటి మనుషులైన వారు 2000 మంది, 2000 మంది, 3000 మంది దాదాపుగా వెళ్ళి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళితే, ఆ పట్టణం పైన యుద్ధం చేయడానికి వెళితే, ఆ చిన్న పట్టణమైనటువంటి హాయి అనే పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలను తరిమి కొట్టినట్టు మనం చూస్తా ఉన్నాం.
కారణం ఏమైనది? యుద్ధం చేస్తా ఉన్నారు, కానీ యుద్ధంలో ఓడిపోతూ ఉన్నారు. ఎందుకు ఓడిపోతా ఉన్నారు? మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకడం లేదు. ఆ పట్టణాన్ని మీరు నాశనం చేయాలని మీరు అనుకుంటున్నారు కానీ ఆ పట్టణాన్ని మీరు నాశనం చేయలేకపోతా ఉన్నారు. కారణం ఏమిటి? యెహోషువకు అర్థమైపోయింది. యెహోషువ గారికి అర్థమైపోయి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మేము ఎందుకు ఆ యొక్క పట్టణాన్ని, చిన్న పట్టణం హాయి పురమే కదా, అది పట్టణంలో కూడా కాదు, ఆ పురము మీద మేము ఎందుకు ఓడిపోయాము, మేము వారి ఎదుట ఎందుకు నిలబడలేకపోయాము అని దేవుడిని అప్పుడు అడుగుతూ ఉన్నాడు. అంటే మనము చేసే ప్రార్థన, మనము చేసే పనికి సమాధానము రావడం లేదు అంటే, మనం వెళ్ళే మార్గము సరైనదిగా లేదు అంటే, మనం వెళ్ళే మార్గంలో మనకు ఆపదలు కొంచెం ఉంటూ ఉన్నాయి. ఎటు వెళ్ళినా కానీ శత్రువులు మనల్ని చుట్టుముడుతూ ఉన్నారు. ఆర్థికం చేత మనం ఇబ్బందులు పడిపోతా ఉన్నాం. అనారోగ్యం చేత మనము కొట్టుమిట్టాడుతా ఉన్నాం. ప్రార్థనే చేస్తూ ఉన్నాం, ప్రార్థన జీవితంలోనే ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం. కానీ మన జీవితంలో మనము చేసే ప్రార్థనకు ఎందుకు జవాబు రావడం లేదు అంటే, మనము చేసే పని అది దేవునికి ఇష్టమైనదిగా లేనట్లు మనం గమనించాలి. మనము దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనను దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నామా లేదా? అయ్యా, నేను పలానా పని పూనుకుంటూ ఉన్నాను, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా లేము. అప్పుడు ప్రార్థన చేస్తే, ఆకాను అనే వ్యక్తి ఇశ్రాయేలీయులలో శపితమైన పట్టణమైనటువంటి యెరికో నుండి శపితమైనటువంటి దాన్ని తీసుకుని వచ్చి తన గుడారములో దాచిపెట్టుకున్నాడు. అందును బట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని, అంత పెద్ద పట్టణమైన యెరికో పట్టణంలో ఉన్న వారిని అందరినీ సమూలముగా నాశనము చేయగలిగినటువంటి వీరే చిన్నటువంటి పురమైనటువంటి హాయి పురం మీద ఓడిపోయారు. ఎందుకు? శపితమైన దాన్ని వారు తీసుకుని వారి దగ్గర పెట్టుకున్నారు. ఏమైనా దేవునికి వెళ్ళారు అంటే, దేవుని సన్నిధిలో మనము అడగలేకపోతూ ఉన్నాం. అయ్యా, నేను చేసే పని సరి అయినదేనా, నేను నడిచే మార్గము సరి అయినదేనా, నేను చేసే ప్రార్థన సరి అయిన రీతిలోనే నేను ప్రార్థన చేస్తున్నానా, లేదా నామకార్థమైనటువంటి ప్రార్థన నేను చేయగలుగుతున్నానా, నేను స్వస్థత కోకే ప్రార్థన చేయగలుగుతూ ఉన్నానా, లేదా నా ఆత్మను నీ సన్నిధికి నేను చేర్చుకోవాలి, నీ యొక్క నాయన రాకడకు నేను సిద్ధపరచబడాలి అని నేను ప్రార్థన చేయగలుగుతున్నానా అనే విషయాన్ని మనము గమనించాలి. రెండవదిగా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలోనే మనము గమనించినప్పుడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటం లేదు. అంటే రెండవది, మనమైతే అడుగుతూ ఉన్నామంట, కానీ మన స్వప్రయోజనము నిమిత్తము అడుగుతూ ఉన్నామంట దేవుణ్ణి. మన యొక్క సొంత ప్రయోజనము నిమిత్తం, అంటే దేవుని చిత్తాన్ని కాదు అని, నా కోరికలు, నా ఆలోచనలు, నా యొక్క జీవితము అనే అనే దాని గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవునికి ఇష్టమైన మార్గం నేను నడవాలి అనే జీవితాన్ని కాదు, కేవలం మన స్వప్రయోజనముల నిమిత్తము మనము చేసే ప్రార్థన వలన మన ప్రార్థనకు మనం జవాబును పొందుకోలేకపోతూ ఉన్నాం. బాలాకు బిలామును అడుగుతూ ఉన్నాడు, అయ్యా, నీవు వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను శపించు అంటున్నాడు. ఈ బిలాము అప్పటి వరకు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ఆ యొక్క దేశమంతయు కూడా ఒక పేరు మారు మ్రోగిపోయింది. బిలాము అనే వ్యక్తి ప్రార్థన చేస్తే ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు, ఎవరినైతే శపిస్తారో వారు శపించబడతారని ఆ దేశమంతయు కూడా మారు మోగిపోయిందండి. అలాంటి బిలాము ఈ బాలాకు పంపించిన సొమ్ము మీద ఆశ పెడుతున్నాడు. బాలాకు పంపించిన సొమ్ము పైన అతడు వహించే ఘనతను ఇతడు కోరుకుంటూ ఉన్నాడు. కోరుకొని జీవము గల దేవుడు చెప్పిన దాని మాటలు కాదు అని వారి వెంట ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నాడండి. మనం నమ్ముకున్నది ఎవరిని? జీవం కలిగిన దేవుణ్ణి. కానీ ఇతని మనస్సు మారిపోయింది, ధనాన్ని ఆశిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ధనాన్ని ఆశించి
దేవుణ్ణి కాదు అనుకుని, దేవుడు చెప్పాడు వెళ్ళొద్దయ్యా, వారి దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడ ఉన్నటువంటి వారు దేవుని చేత నా చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు ఇశ్రాయేలీయులు, కావున నువ్వు వారి దగ్గరికి వెళ్ళొద్దు, వారిని శపించొద్దు, ఈ బాలాకు చెప్పినట్టు నువ్వు శపించొద్దయ్యా, ఎందుకంటే నా ప్రజలయ్యా వారు, నిన్ను నేనే ఏ రీతిగా ఏర్పరచుకున్నాను వారిని కూడా నేను ఆ రీతికి ఏర్పరచుకుని వారిని ఐగుప్తు నుండి నేను వారిని నడిపింపజేస్తా ఉన్నానయ్యా, వారిని నడిపిస్తున్న దేవుడను నేనయ్యా, వారి పక్షాలు ఉన్న దేవుడను నేనయ్యా, నువ్వు వారి వెంట వెళ్ళొద్దయ్యా, బాలాకు నమ్మొద్దయ్యా, బాలాకు పంపించినటువంటి ఆ యొక్క సొమ్ము వైపు నువ్వు చూడొద్దయ్యా అని దేవుడు చెప్తా ఉన్నా గానీ ఇతడు ఆ సొమ్మును ఆశించి దేవుని దగ్గరే మరొకసారి విచారణ చేస్తా ఉన్నాడండి. దేవుడి దగ్గరే, అయ్యా వీరైతే వచ్చారు, దేవుడే నువ్వునైతే వెళ్ళొద్దని చెప్పావు, వాళ్ళు మళ్ళీ వచ్చారయ్యా, ఈసారి మరింత ధనాన్ని తీసుకొచ్చారు. మానవుని యొక్క దృష్టి ధనం పైన, స్వప్రయోజనం, నేను వారికి సహాయం చేస్తే, వారి పక్షాన్ని నేను వారిని శపిస్తే నాకు ఘనత వస్తుంది కదా, ఈ దేశంలో దేవుడు నాకు ఇచ్చిన ఘనత కంటే రాజు ఇచ్చే ఘనత మరీ ఎక్కువైనది కదా అని ఆలోచన చేసుకున్నటువంటి బిలాము రాజు పంపించిన మనుషుల వెంట వెళ్ళిపోతా ఉన్నాడు, స్వప్రయోజనాన్ని ఆశించాడు. కానీ దేవుని చేత హెచ్చరింపబడ్డాడు, దేవుని యొక్క ఉగ్రతను చూడగలిగాడు, దేవుని యొక్క కోపానికి పాత్రుడైపోయాడండి. ఏమైనా దేవునిగా పెట్టారా? ఈ రోజు మన జీవితం ఏమై ఉన్నది? మన స్వప్రయోజన నిమిత్తము మనము మన ఆలోచనల నిమిత్తము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నట్లయితే ఆ ఆలోచనలు మానుకోవాలి. మనము చేసే ఆలోచన, మనము చేసే ప్రార్థన దేవుని చిత్తానికి అనుగుణంగా ఉందా లేదా? ఒకవేళ అయ్యా నేనైతే ఈ యొక్క అవసరతను కలిగి ఉన్నానయ్యా, ఒకవేళ నీ చిత్తమైతే దాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. లేదా మూర్ఖంగా మన జీవితము నాదే, నా ప్రవర్తన నాదే, నా బ్రతుకు నాదే, నా జీవితం నాదే, మన ఇష్టానుసారంగా మనం ఎల్లప్పుడూ మనము దెబ్బలు తింటామండి. అందుకే మనం చేసే ప్రార్థనకు జవాబు రావడం లేదంటే ఏమై ఉన్నదంటే మన స్వప్రయోజనం నిమిత్తం ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నట్లయితే ఆ స్వప్రయోజనములను మనం పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని వెతికి దేవుని ఆలోచన ప్రకారం మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు వస్తుంది. రెండవది ఏమంటే మన స్వప్రయోజనం నిమిత్తం మనం ఒకవేళ ప్రార్థన చేస్తున్నట్లయితే మన ప్రార్థనకు జవాబు రాదు. అది రెండవ ఆటంకం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే మన జీవితంలో మనము పాపాన్ని పెట్టుకొని, మన జీవితంలో మనము నీతిగా లేకుండా పాపాన్ని మన మనస్సును పెట్టుకొని మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోగా మన ప్రార్థన కూడా పాపం అయిపోతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనములో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతా ఉన్నాడు. రక్షింప నేరగినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరగినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చి ఉన్నవి గనుక ఆయన ఆలకింపకున్నాడు అంటున్నాడు. అంటే ఒకవేళ మనము మన జీవితంలో పాపాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పాపం అయిపోతుంది. మన జీవితంలో అక్రమంగా మనము జీవిస్తూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఒకవేళ మనం పాపము చేసిన సొమ్ముతో మనము జీవిస్తూ ఆ సొమ్మును దేవుని సన్నిధికి వచ్చి కానుకగా ఇచ్చిన కానీ దేవుడు ఆ సొమ్మును దీవించాడు, ఆ సొమ్మును దేవుడు ఇష్టపడడు. అంటే దావీదు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ దావీదును మనం ఆలోచన చేసినప్పుడు, దావీదు బత్షెబతో పాపము చేసిన తర్వాత దావీదుకు బత్షెబకు పుట్టిన కుమారుడు, మొదటి కుమారుడు కాయల పడతాడు. దావీదు చేసిన పాపమును బట్టి ఆ కుమారుణ్ణి దేవుడు మొత్తుతాడు. మొత్తినప్పుడు ఆ కుమారుని నిమిత్తము నా ద్వారా కలిగినటువంటి కుమారుణ్ణి దేవుడు మొత్తాడు కదా అని ఆ కుమారుని నిమిత్తం ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడు దావీదు దేవుని సన్నిధిలో. అయ్యా నా కుమారుని బ్రతికించయ్యా, ఆ కుమారుని కాపాడయ్యా, ఆ కుమారుని రక్షించయ్యా, ఆ కుమారుని ప్రాణమును ప్రభావ నీవు తీసుకోవద్దు ప్రభా, ఆ కుమారుని ప్రాణాలను తీయవద్దయ్యా, బలపరచు ప్రభా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో. పాపము చేశాడండి దావీదు. దావీదు పాపము చేసినప్పుడు పాపము చేసిన వారిని ఎవరిని దేవుడు వదిలిపెట్టిన సమస్య పరిశుద్ధ గ్రంథంలో లేదండి. దావీదు పాపం చేశాడు, పాపము చేసిన దాన్ని బట్టి పాపానికి ఫలితంగా కుమారుడు వస్తే ఆ కుమారుడిని దేవుడు మొత్తాడండి.
చేసిన పాపం దావీదుది, కానీ శిక్ష తన కుమారుని మీద ఉన్నట్టు మనం గమనిస్తా ఉన్నాం. అంటే మనము చేసే పాపము వలన దేవుడు మనకు సమాధానము ఇవ్వడు. అందుకే రక్షింపనేరకున్నట్టు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చి ఉండేను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఆ దోషములు మనకు అడ్డుగా ఉన్నప్పుడు, ఆ పాపము మనకు అడ్డుగా ఉన్నప్పుడు, దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకించడం లేదు. ఆలకించకపోగా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఒక్క దినము కాదు, 2 దినములు కాదండి, 7 దినములు ఉపవాస ప్రార్థన ఉన్నాడు తన కుమారుడు బ్రతుకుతాడేమో అని. కానీ 7వ దినం అతడు చనిపోయినప్పుడు అతడు లేచి స్నానం చేసి దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్టు మనం గమనిస్తా ఉన్నాం. అంటే పాపము దేవునికి మనకు అడ్డుగా ఉన్నప్పుడు ఆయన మన పాపములను నిమిత్తము ఆయన ఆలకించడు మనము చేసే ప్రార్థన. అందుకే మన హృదయంలో, మన జీవితంలో పాపాన్ని మనం లక్ష్యము చేయకుండా, పాపాన్ని మన జీవితంలో మనము దాచుకోకుండా, పాపాన్ని మనం విసర్జించి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. ఆ ప్రార్థనకు సరైన జవాబు వస్తుంది. మనకు ఒక జీవితంలో కావాల్సినటువంటి ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. 3వది, పాపమును అడ్డుగా ఉన్నప్పుడు మనకు జవాబు రాదు. అంటే 4వదిగా బీదలను మనము బీదలకు మనము మనకు వారిని బీదలను మనం హక్కున చేర్చుకోకుండా దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తా ఉన్నామంటే, బీదల ఆక్రందనలకు చెవిటి వారమైనట్టు మనము ఉన్నట్లు గమనిస్తా ఉన్నాం. అంటే బీదల యొక్క ఆక్రందనలు మనం వినేవారిగా లేము. దేవుడు అంటూ ఉన్నాడు, ఒకానొక సందర్భంలో అంటాడు, ఏమంటున్నాడంటే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆకలి తీర్చితిరి, నేను దప్పికొంటిని, నాకు దాహం నాకు ఇచ్చితిరి, నేను వస్త్రహీనులైపోతే నాకు మీరు వస్త్రములు ఇచ్చితిరి, నేను చెరసాల్లో ఉండి నన్ను చూడవచ్చితిరి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు అడుగుతా ఉన్నారు దేవుణ్ణి, అయ్యా ఇవన్నీ కూడా నేను మీకు ఎప్పుడు చేశానంటే, ఆయన అంటా ఉన్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సేవకులలో మీరు ఒకరికి చేస్తే గనక నాకు చేస్తే అంటూ ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తే కదా, అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, దాని తర్వాత బీదలైన వారు అనేకులు ఉన్నారు. దేవుడు అంటాడు ఒకనొక సందర్భంలో, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, కానీ నేను మీతో ఎల్లప్పుడూ ఉండను అంటాడు. అంటే ప్రియమైన దేవునికి బిడ్డలారా, అంటే దేవునికి మనము చేస్తూ ఉన్నామంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి దైవజనులైనటువంటి వారు, వారు ఎలాంటి వారంటే మిక్కిలి అల్పులైన వారు. మిక్కిలి అల్పులైన వారికి మీరు చేస్తే కనుక నాకు చేస్తే, వారి మొరను, వారి బాధను, వారి కష్టాన్ని, వారి సుఖాన్ని, వారి యొక్క వేదనను మీరు చూశారు, వారి ఆకలిని మీరు చూశారు, కాబట్టి నాకు మీరు చేశారు. ఇవన్నీ కూడా వారికి చేస్తే నాకు చేసేట్లని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి మీరు వెళ్తున్నటువంటి సేవకుడు బలహీనుడుగా ఉన్నప్పుడు అతను మీరు ఓదార్చండి, బలపరచండి. సేవలో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మోషే గారు ఆ యొక్క కొండపైన నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యుద్ధం చేస్తా ఉన్నారు. యుద్ధం చేస్తా ఉంటే ఆ యుద్ధం మోషే గారు చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు యుద్ధం వస్తుంది. మోషే చేతులు తెచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతా ఉన్నారు. ఆ సందర్భంలో మోషేకు ఆదరణగా మోషేను ఆనుకొని, మోషేను ఒక రాయి మీద కూర్చోబెట్టి అతని చేతులను పైకెత్తుకొని పట్టుకుంటున్నారండి. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి ఆదరణ. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది, ఇశ్రాయేలు ప్రజలకు విజయం వస్తుంది. ఆ సందర్భంలో, అదే సందర్భంలో మోషే, అహరోను, తర్వాత యెహోషువ, అహరోను ఇద్దరు కలిసి ఏం చేస్తా ఉన్నారంటే, మోషే యొక్క చేతులు ఎత్తి పడుకుంటున్నారు. అంటే ఇక్కడ సేవకుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. సేవకుడు నీ కొరకు, నీ ఆత్మల కొరకు సేవకుడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు సహవాసంలో ఉన్నటువంటి వారైన వారు ఏం చేయాలి అంటే, సేవకునికి సపోర్ట్ ఇవ్వాలి, సేవకుని ఆదరించాలి.
సేవకుని బలపరచాలి. అతని చేతులను ఎత్తి పట్టుకొని అతని చేతులు నొప్పి కలగకుండా ఉండడానికి, అతని చేతులకు నొప్పి తెలియకుండా వీరేం చేస్తా ఉన్నట్టు చేతులను బలపరుస్తా ఉన్నట్టు మనం గమనిస్తా ఉన్నాం. అంటే బలహీనముగా అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు బలము కలిగి, కానీ అతడు ప్రార్థన చేస్తూ ఉన్నా కానీ ఇశ్రాయేలులకు జయం వస్తూ ఉన్నది. అతడు ప్రార్థన చేయకపోతే ఇశ్రాయేలు ఓడిపోతా ఉన్నారు. అంటే మిక్కిలి అలుపులైన వారు, బీదలైన వారు మనకి ఎవరైనా కనిపించినప్పుడు వారికి మనం సహాయం చేయకుండా, వారి మొర వినకుండా, వారి వైపు చూడకుండా చెవిటి వారి వల్ల మనం ఎప్పుడైతే ఉంటూ ఉన్నామో ఆ సందర్భంలో మనము ప్రార్థన చేసినా గానీ మన ప్రార్థనకు జవాబు రాదు. దాని తర్వాత 5వదిగా మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధులను ఎదిరించడం ద్వారా మనము చేసే ప్రార్థనకు జవాబు రాదు. పరిశుద్ధులు చేసే ప్రార్థనను బట్టి మనకు పరిశుద్ధులు చేసే మాట, వారు ఇచ్చే మాట, వారి మాటను కాదని మనం ఎదురిస్తే మనం చేసే ప్రార్థనకు జవాబు రాదు. పరిశుద్ధులైనటువంటి ఆయన దేవుని చేత ఏర్పరచబడినటువంటి మీకాయ అనే ప్రవక్త ఉన్నాడు. ఆ మీకాయ అనే ప్రవక్త దగ్గర అహబు అనే రాజు ఉన్నాడు. అహబు అనే ఇశ్రాయేలు యొక్క రాజు అయినటువంటి అహబు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని చేత ఏర్పరచబడినటువంటి మీకాయ ప్రవక్తను పిలుస్తూ ఉన్నాడు. దాని తర్వాత యెహోషాపాతు అని యూదా రాజు, యెహోషాపాతు అయినటువంటి యూదా రాజు, అహబు అయినటువంటి ఇశ్రాయేలు రాజు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తూ ఉన్నారంటే, రామోత్ గిలాదు అనే ప్రాంతానికి యుద్ధం చేయడానికి మనం వెళ్దాం. యెహోవా దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో గమనిద్దాం. యెహోవా దేవుని చిత్తము మనం అక్కడ ఆ ప్రాంతానికి వెళ్తే దేవుడు సిరియనులను మన చేతికి అప్పగిస్తాడా లేదా కనుక్కోవడానికి దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఆ దేశంలో 400 మంది ప్రవక్తలు మనం గమనిస్తా ఉన్నాం. 400 మంది ప్రవక్తలు ఈ యొక్క దేవుని పక్షాన ఉన్నట్టు గమనిస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ఏమై ఉన్నదంటే, వారందరూ కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడక వారు దేవుని యొక్క సన్నిధిలో అబద్ధపు ఆత్మను వారు కలిగి, మీరు వెళ్తే మీకు యుద్ధంలో జయం వస్తుంది, సిరియనులు మీ చేతికి అప్పగించబడతారు అని వారందరూ కూడా ప్రవచించారు. అప్పుడు ఇక యెహోషాపాతు మాట్లాడతాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా యెహోవా సన్నిధిలో మన గురించి విచారణ చేయడానికంటే? ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మీకాయ. ఆయన ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకంగానే ఆయన మాట్లాడతాడు, కానీ నాకు ఎప్పుడు అనుకూలంగా మాట్లాడినట్లు దాఖలు లేవు అని ఆయన సమాధానం ఇచ్చినప్పుడు, సరే ఆయన పిలిచండి, మనం అలా అనుకోకూడదు, ఆయన ఏ సమాధానం చెప్తాడో అని అన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా మీరు యుద్ధానికి వెళ్తే మీ యుద్ధంలో ఓడిపోతారయ్యా, మీరు యుద్ధంలో ఓడిపోతారు. నేను చూస్తూ ఉన్నాను దర్శనంలో, ఇశ్రాయేలు ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఆ యొక్క పర్వతముల పైకి చెల్లా చెదరైపోతూ ఉన్నారయ్యా. కాపరైన వాడు చనిపోతాడయ్యా, అంటే రాజు చనిపోతాడయ్యా, మీరు యుద్ధానికి వెళ్తే రాజు చనిపోతాడు, ఇశ్రాయేలుకు ఓటమి వస్తుందయ్యా అని చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సిద్కియా అనే వ్యక్తి, ఈ యొక్క ఇశ్రాయేలు పక్షంలో ఉన్నటువంటి రాజు పక్షములో ఆ యొక్క యుద్ధానికి సన్నద్ధన చేయడానికి ఉన్నటువంటి వ్యక్తి సిద్కియా. ఈ సిద్కియా చేస్తున్న ప్రార్థన, ఈ సిద్కియా ఏమంటున్నాడంటే, నీ నోటికి ఇవే కదా వచ్చేది, నువ్వు ఎప్పుడు మమ్మల్ని శపిస్తావు అంటే ఆయన అంటూ ఉన్నాడు, దేవుడు నాకు ఏదైతే బయలుపరుస్తాడో, దేవుని చిత్తం ఏమైనదో ఆ చిత్తాన్ని నేను చెప్తాను, కానీ దేవునికి వ్యతిరేకంగా నేను ఏది కూడా మాట్లాడను అని చెప్తాడు మీకాయ ప్రవక్త. ఆయనను కాదు అని ఆయనను అరచేతో చెప్పు మీద కొట్టి చెరసాలలో బంధించి కఠినమైన ఆహారం అతనికి పెట్టండి, అతనికి మంచి ఆహారం ఇవ్వద్దండి, కఠినమైన ఆహారం అతనికి పెట్టండి అని అతను చెప్పి వారు అతన్ని కొట్టి బంధించి చెరసాలలో పెట్టి వారు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినటువంటి ఈ యొక్క అహాబు ఈసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు అతను ధైర్యంగా వెళ్ళలేకపోయాడండి. వెళ్ళకపోగా మారు వేషములో వెళ్ళాడు రాజు, ఇజ్రాయేల్ దేశానికి చెందినటువంటి రాజు, ఇజ్రాయేల్ పక్షంలో రాజు ఎన్నుకోబడినటువంటి అహాబు మారు వేషంలో వెళ్ళాడు. మారు వేషంలో వెళ్ళినప్పటికీ కూడా ఆ యొక్క సిరియనులు ఏం చేస్తారంటే ఇతన్ని చంపేసినట్టు మనం గమనిస్తా ఉన్నాం. అతడు చనిపోయిన తర్వాత ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెల్లా చెదరైనట్టు మనం గమనిస్తా ఉన్నాం. అంటే మీకాయ ప్రవక్త పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాడు, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నాడు, పరిశుద్ధంగా
జీవిస్తున్న ఈ యొక్క వ్యక్తి మాటలు కాదు అని అహాబు ఏం చేశాడంటే ఈ యొక్క మికాయనే ప్రవక్తను బాధపరిచారు, హింసించారు, కొట్టారు. అతని మాట కాదని అతను ఎదిరించి వెళ్ళినప్పుడు వారికి ఏమైపోయినది? యుద్ధంలో ఓటమి పాలైపోయారు. అందుకే మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధులైన వారు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు ఎవరు అనేది మనం గమనించాలి. ఎందుకంటే అబద్ధపరచు ఆత్మ, అబద్ధములాడు ఆత్మ, మోసపరచు ఆత్మ కలిగినటువంటి దైవజనుడు అనేకులుగా ఉన్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలోనే చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా దేవుని పక్షాన మేము ఉండి ప్రార్థన చేస్తున్నాం అనే అంటున్నారు. కానీ 400 మంది ఒక పక్క ఉంటే ఈ యొక్క మికాయ ప్రవక్త మాత్రం ఒక్కడు ఒక పక్క ఉన్నాడు. ఆలోచన చేయండి ప్రియమైన దేవునికి విన్నారు. అంటే దేవుని యొక్క దర్శనము కలిగినటువంటి దైవజనులు ఎవరు? దేవుని యొక్క ఆలోచన చెబుతున్నటువంటి దైవజనులు ఎవరు? ఊరికే కల్పన కథల వైపును, తర్వాత వారికి ఇష్టమైన బోధలు చెప్పే బోధకులు ఎవరై ఉన్నారు? స్వలాభాన్ని ఆర్జించే వారు ఎవరు ఉన్నారు? కలిగినదంతా కూడా దేవుని నిమిత్తము విసర్జించుకొని దేవుని నిమిత్తమును వారందరూ దాన్ని కోల్పోయి దేవుని సేవకు వచ్చిన దైవజనులు ఎవరు అన్న విషయాన్ని మనము గమనించాలి. అంతేగాని మూర్ఖంగా ఎవరు చెప్తే దాని ప్రకారం మనము పాటించే వారిగా మనం ఉండకూడదు. వారు చెప్పే మాట మనం వినే వారిగా ఉండకూడదు. దేవుని చిత్తాన్ని మనము గమనించే వారిగా, దేవుని చిత్తాన్ని బోధించే దైవ సేవకులను, దైవ జనులను మనము కనుగొనాలి. అలాంటి దైవజనుడు చెప్పిన మాట మనము వినప్పుడు మనకేమైపోతా ఉన్నాయంటే వారి మాట వినకుండా వారిని ఎదిరించి మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు రాదు. తర్వాత 6వదిగా దేవుని ఆజ్ఞకు అవిధేయులైనప్పుడు, మనము దేవుని ఆజ్ఞను మీరినప్పుడు, మనకు దేవుని యొక్క ఆజ్ఞలు తెలిసి ఉన్నప్పుడు కూడా ఆ ఆజ్ఞలకు మనం పాటించకుండా మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు రానట్లు మనం చూస్తా ఉన్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనంలో ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన దేవునికి హేయము. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను మనం విసర్జించి ఆ ఆజ్ఞలను మనం చెవిని పెట్టుకోకుండా మనము ఆ ఆజ్ఞను మనం వినకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆ సందర్భంలో అంటే దేవుని మాటలను పక్కన పెట్టి దేవుని మాటలు కాదు అని మన ఇష్టానుసారంగా మనం బ్రతికినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను అంటే ఇది చేయకూడదు అని దేవుని యొక్క పరిశుద్ధంలో ఉంటే ఆ పని మనము చేసినప్పుడు ఆ పని వలన ఏమైపోతా ఉన్నదంటే మన ప్రార్థనకు జవాబు రాదు. జవాబు రాకపోగా మనకు ఆటంకాలు ఎదురవుతా ఉన్నాయి. అందుకే మనము ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు సౌలు గారికి, సౌలా నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని చంపేసిరా, ఆ పట్టణాన్ని నాశనం చేసిరా అని దేవుడు చెప్తే సౌలు ఆ పట్టణానికి వెళ్ళి నాశనం చేయకపోగా ఆ పట్టణంలో బలమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకొని వచ్చుకున్నట్టు మనం గమనిస్తా ఉన్నాం. అప్పుడు సమూయేలు ప్రవక్త దేవుని దగ్గర ఎంతగానో గోజాడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఈ యొక్క సౌలుకు అడ్డుగా ఉండి సౌలు నిమిత్తం దేవుని సన్నిధిలో వేడుకొని రాత్రి కూడా పెనుగులాడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఈ సౌలు దగ్గరకు వస్తే, అయ్యా నువ్వు ఏం చేసావయ్యా అంటే, నీ సేవకుడైన నేను ఏమి చేయలేదు, దేవుని ఆజ్ఞ నేను మీరలేదు అంటున్నాడు. ఎంత ఆలోచన, ఎంత విచారకరమైనటువంటి సందర్భం. అందును బట్టి దేవుని యొక్క ఆజ్ఞని యొక్క సౌలు రాజు మీరినప్పుడు ఏమైపోయినదంటే అతని రాజ్యం అతని నుంచి తీసివేయబడి దావీదు మహారాజుకు ఇవ్వబడినట్టు మనం గమనిస్తా ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆజ్ఞకు మనము లోపడకుండా మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలించదు, ఆ ప్రార్థనకు జవాబు కూడా రాదు. అందుకే దేవుని చిత్తానికి మనము లోబడి ఆయన ఆజ్ఞలను పాటించి మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబును పొందుకుంటాం. 7వదిగా మనం ఆలోచన చేసినప్పుడు మనకు క్షమించలేని మనస్సు ఉండకూడదు. క్షమించలేని మనస్సు మనకు ఉన్నప్పుడు మనము చేసే ప్రార్థన దేవుని సన్నిధానికి వెళ్ళదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 22 నుంచి 24 దాకా మనము చదువుకున్నప్పుడు అక్కడ ఏమని మాట్లాడతావంటే, దేవుని సన్నిధిలో నీ యొక్క సహోదరుని పైన నీవు మాటి మాటికి నీవు ద్వేషాన్ని పెంచుకుని నీవు నీ సహోదరుని నీవు వెడుతుడా అని చెప్పుచూ ఉన్నప్పుడు నీవు మహాసభలకు నీవు లోనగుదువు, తర్వాత ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని మనము అక్కడ గమనిస్తాం. ఒకవేళ నీవు బలిపీఠము మీద అర్పణ అర్పించినప్పుడు నీ సహోదరునితో మీకు సమాధానం లేనప్పుడు ఆ అర్పణాన్ని అక్కడనే వదిలిపెట్టి నీ సహోదరునితో ముందు సమాధానం పడి వచ్చి అర్పణాన్ని అర్పించని దేవుని యొక్క వాక్యం బయలుపరుస్తాము. అంటే మన సహోదరుని కంటికి కనిపించని సహోదరుని ప్రేమించాలని నీవు కనపడని దేవుని నీవు ఏ రీతిగా
రీతిగా ప్రేమిస్తావు అనేది వాక్యం బోధిస్తా ఉన్నది. అంటే కంటికి కనబడే మన సహోదరులను, మన స్నేహితులను మనం ప్రేమించలేక వారిని ద్వేషిస్తూ వారి మీద మనం పగలు పెంచుకుంటూ మనం దేవుని సన్నిధికి మళ్ళీ ప్రార్థన చేస్తే వారితో కలహములు పెట్టుకుని వారితో కొట్లాటలు పెట్టుకుని మనము ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి ఆ ప్రార్థన వెళ్ళదు అని, ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించడని పరిశుద్ధ గ్రంథం బోధిస్తా ఉంది. అందుకే ఆయన ప్రార్థన నేర్పించయ్యా, మాకు ప్రార్థన ఏ రీతిగా ప్రార్థించాలని మాకు బోధించయ్యా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నాడు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను కూడా క్షమించమని ఆయన పరలోక ప్రార్థనలో పేర్కొంటున్నటువంటి ఒక అంశాన్ని మనం గమనిస్తాం. అంటే మన యొక్క రుణస్తులను మనం ఎప్పుడైతే క్షమిస్తామో ఆ యొక్క రుణములు, మన యొక్క రుణములు కూడా దేవుడు క్షమిస్తాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే మనము క్షమించలేని మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు రాదు. 8వది, మనకు విశ్వాసం తక్కువగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఎప్పుడైతే దేవుడు అనేకమైన సందర్భాల్లో మనము గమనించినప్పుడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, నమ్ముట నీ వలనికే నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. హెబ్రీ 11:6లో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువానికి ఫలము దయచేయనని నమ్మవద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. అన్నాడు పేతురు గారు, దేవుడు నీటి ఆ యొక్క రాత్రి వేళ ఆ యొక్క వేకుజామున దేవుడు ఆ యొక్క సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు పేతురు గారు ఏం చేస్తా ఉన్నాడంటే, అయ్యా ప్రభువా నీవైతే నేను కూడా నీలాగా సముద్రంలో నడిచే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అంటే రా నడువు అన్నాడు. నడువు అన్నప్పుడు ఆయన కొద్ది దూరం నడిచాడు. కానీ నడిచిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క సముద్రాన్ని చూశాడు, ఆ చీకటిని చూశాడు, గాలిని చూశాడు, ఆ యొక్క అలలను చూశాడు, వాటన్నిటిని చూసి మునిగిపోయాడు. అప్పుడు అంటూ ఉన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవి అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అంటే మనము చేసే ప్రార్థన విశ్వాసంగా ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచునని వాక్యం బోధిస్తా ఉన్నది. విశ్వాసంలో లోపము లేకుండా సంపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అంటే నేను చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడో లేదో, నాకు ఈ కార్యం నా జీవితంలో నెరవేరుతుందో లేదో అని దేవుని సన్నిధిలో అపనమ్మకము కలిగి ప్రార్థన చేస్తే దేవుని దగ్గర మనము అల్ప విశ్వాసము కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదని బోధిస్తా ఉన్నాడు. తోమా గారు అంటూ ఉన్నాడు, ఆయన వేలలో ఆయన గాయములలో చేతులు ఉంచితేనే కానీ నేను అతను నమ్మను అంటూ ఉన్నాడు. అయ్యో తోమా, నీవైతే నువ్వు చూచి నమ్ముతూ ఉన్నావు, చూడక నమ్మిన వారు ధన్యులు. సందేహింపగా అల్ప విశ్వాసవి కాక నిస్సందేహముగా సందేహపడక ధైర్యంగా నువ్వు నా సన్నిధిలో ఉండు, నేను నిన్ను వాడుకుంటానని దేవుడు తోమాతో మాట్లాడి మనం గమనిస్తాము. అంటే మనము చేసే ప్రార్థన విశ్వాసముగా లేకుండా అవిశ్వాసమైన మనస్సు మనలో పెట్టుకొని సంపూర్ణమైన విశ్వాసం లేకుండా అటు ఇటు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బట్టి మన జీవితంలో కార్యాలు జరగవు, మన ప్రార్థనకు జవాబు రాదు అని దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. అదే రీతి మనం ఆలోచన చేస్తే 9వదిగా మన హృదయాలను విగ్రహాలను మనం ఉంచుకొని మనం ప్రార్థన చేస్తా ఉన్నామని దేవుడు బోధిస్తా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములనే నిలుపుకొని దోషమును పుట్టించుచు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏదైనా విచారణ చేయదగునా? అంటే విగ్రహారాధమైనటువంటి జీవితం. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాలి. దేవుడు మనము కొంతమంది చాలా మంది ఎలా ఉంటారంటే ప్రార్థనే లోకానుసారమైన జీవితమే ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తా ఉంటారు, బయట ఎవరు ఏది చెప్తే దాన్ని అనుసరించేవారు ఉంటారు. అంటే ఇలాంటి విగ్రహారాధమైనటువంటి జీవితం మనలో లేకుండా, పాపములకు మనము చోటు ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే దేవుని పైన మనం ఆధారపడాలి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, మన హృదయంలో విగ్రహాలను మనం ఉంచుకొని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు జవాబు రాదు అంటున్నాడు. చివరిగా 10వదిగా మన గృహాలలో అల్లకొల్లలో ఉన్నప్పుడు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క హృదయము సరైనదిగా ఉండదు. కాబట్టి అల్లకొల్లమైన హృదయంతో మనం ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి మన ప్రార్థన పోదు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు స్త్రీ గురించి అక్కడ చెప్తా ఉన్నాడు. ఒకవేళ పురుషులైన వారులారా మీరు స్త్రీల గురించి మీరు జ్ఞానము కలిగి మీరు సంసారము చేయండి, ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటము కనుక
స్త్రీ బలహీనముగా ఉంటుంది కానీ ఘటము. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వారి హృదయంలో నొప్పించక మీ ప్రార్థనలకు అభ్యంతరకరముగా ఉండకుండా, వారు మీ యొక్క ప్రార్థనలకు అభ్యంతరకరముగా ఉండకుండా మీరు ఏం చేయాలంటే వారికి అనుకూలంగా జ్ఞానము కలిగి మీరు వారితో కాపురము చేయడని పేతురు రాసిన పత్రికలో మాట్లాడతాడు. అందుకే మన జీవితంలో భర్త అయినా సరే, భార్య అయినా సరే, వారు ఎవరైనా సరే మనం చేసుకునే ప్రార్థనకు వారు అడ్డుకు రాకుండా ఉండాలి అంటే వారికి తగిన రీతికి మనము జ్ఞానము కలిగి వారితో కాపురము చేయమని పేతురు గారు మాట్లాడుతా ఉన్నాడు. ఏమైనా దేవునికి బిడ్డారా, ఈ యొక్క 10 అంశాలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఈ యొక్క ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల ఆటంకములు ఏమై ఉన్నాయంటే మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తానికి మనం లోబడి ఉన్నామా లేదా, దేవుణ్ణి అడుగుటకు బదులు మనకేమి కావాలో దానితో పోరాడటం బట్టి దేవుని అడగకుండా మనకు కావలసిన దాని గురించి మనం పోరాడుతూ ఉన్న దాన్ని బట్టి దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు. రెండవది, మనకు స్వప్రయోజనం నిమిత్తం మనము అడుగుతూ ఉన్నాము కాబట్టి మన ప్రార్థనకు జవాబు రావడం లేదు. పాపాన్ని అలవాటుగా పెట్టుకొని మనము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మన ప్రార్థనకు జవాబు రావడం లేదు. బీదల ఆక్రందనలకు చెవిటి వారమైనట్టు మనము ఉన్నాము కాబట్టి మనము చేసే ప్రార్థనకు జవాబు రావడం లేదు. దేవుని పరిశుద్ధులను ఎదిరించినప్పుడు మన ప్రార్థనకు జవాబు రాదు. దేవుని ఆజ్ఞలకు అవిధేయులైనప్పుడు మన ప్రార్థనలకు జవాబు రాదు. మనకు క్షమించలేని మనస్సు ఉన్నప్పుడు మన ప్రార్థనకు జవాబు రావడం లేదు. మనకు విశ్వాసము తక్కువగా ఉన్నప్పుడు, అంటే అల్ప విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు రాదు. తర్వాత మన హృదయాలలో విగ్రహాలను మనం పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబు రాదు. మన గృహాల్లో అల్లకొల్లోలం లేకుండా శాంతిని, సమాధానం మనం ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు మన ప్రార్థనకు జవాబు వస్తుంది. ఈ 10 రకాలైనటువంటి కారణాలు మన యొక్క హృదయంలో, ఈ 10 రకాలైన కారణాలు ఏదో ఒక కారణము ద్వారా మనం కొట్టుమిట్టాడుతున్నామేమో, ఏదో ఒక కారణంలో మనం ఉండిపోయి మన స్వనీతిని ఆధారము చేసుకొని, లేదా మన యొక్క స్వప్రయోజన నిమిత్తం మనం ప్రార్థన చేస్తూ ఉన్నామేమో, లేదా మన జీవితంలో అల్లకొల్లము, విగ్రహారాధనమైనటువంటి జీవితము, అసమాధానమైనటువంటి జీవితము, ఇవన్నీ కూడా మన హృదయంలో మనం పెట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మన ప్రార్థనకు జవాబు రాదని దేవుడు చెప్తా ఉన్నాడు. అవునా, వీటన్నిటిని మనం ఆలోచన చేసుకొని మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకొని ఇకనైనా దేవుని సన్నిధిలో నుండి మనము ఆ యొక్క సన్నిధిలో నుండి మనం ఆ యొక్క ప్రార్థన చేసే ప్రార్థనకు జవాబును పొందుకుందాం. ఈ కారణాలన్నిటి కూడా మన జీవితంలో మనం సరి చేసుకుందాం. మన జీవితాలను మనం బలపరుచుకుందాం. ప్రార్థన మనము ఉన్నత శిఖరాలను మనం ఎదిగి ఆ యొక్క ఉన్నత శిఖరాలను మనం ఎక్కి దేవుని పరిశుద్ధమైన నామమును బట్టి మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి మన ప్రార్థనకు జవాబు పొందుకుందాం. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును.